టాలీవుడ్ సంక్రాంతి బాక్సాఫీస్ ఎపిక్ సక్సెస్ లను సొంతం చేసుకున్న సినిమాలు కొన్ని ఉన్నాయి. వాటిలో 2020 టైంలో సంక్రాంతికి రిలీజ్ అయ్యి ఊహకందని విజయాన్ని సొంతం చేసుకున్న అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురంలో సినిమా ఒకటి. సరిలేరు నీకెవరు లాంటి మరో బ్లాక్ బస్టర్ మూవీ పోటీలో ఉన్నా కానీ ఊహకందని కలెక్షన్లను లాంగ్ రన్ లో సొంతం చేసుకుని ఎపిక్ రికార్డులను సృష్టించి సంక్రాంతికి హైయెస్ట్ షేర్ ను సొంతం చేసుకున్న ఎపిక్ రికార్డును నమోదు చేసింది. ఈ సినిమా వచ్చిన 5 ఏళ్లకి ఇప్పుడు విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా అచ్చు అల వైకుంఠపురంలో రన్ ను గుర్తు చేస్తూ ఎపిక్ కలెక్షన్లతో బాక్సాఫీస్ ను షేక్ చేస్తూ మాస్ బీభత్సం సృష్టిస్తుంది. కాగా రెండు సినిమాల మొదటి వారం కలెక్షన్ ఒకసారి చూసుకుంటే ఆల్మోస్ట్ సిమిలర్ గానే ట్రెండ్ అవుతూ ఉన్నాయని చెప్పాలి. అల వైకుంఠపురంలో మొదటి వారం తెలుగు రాష్ట్రాలలో 88.25 కోట్ల రేంజ్ లో షేర్ ను వసూలు చేసింది. అదే టైంలో సంక్రాంతికి వస్తున్న మూవీ 89.55 కోట్ల రేంజ్ లో షేర్ అందుకుని దుమ్ము దులిపేసింది. కాగా ఇక వరల్డ్ వైడ్ గా అల వైకుంఠపురంలో సినిమా 110.70 కోట్ల షేర్ అందుకోగా ఇందులో కేరళ డబ్ కలెక్షన్స్ కూడా ఉన్నాయి. సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఫస్ట్ వీక్ లో వరల్డ్ వైడ్ గా 107.30 కోట్ల వరకు షేర్ అందుకుంది. రెండు సినిమాల మధ్య గ్యాప్ చాలా తక్కువగానే ఉండగా గ్రాస్ పరంగా చూసుకుంటే మాత్రం అల వైకుంఠపురంలో సినిమా మొదటి వారంలో 177 కోట్ల గ్రాస్ ను అందుకుంటే సంక్రాంతికి వస్తున్నాం సినిమా 183 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ను అందుకుంది. ఓవరాల్ గా మొదటి వారం కలెక్షన్స్ ఆల్మోస్ట్ సిమిలర్ గానే ఉండగా ఫస్ట్ వీక్ తర్వాత అల వైకుంఠపురంలో సినిమా మిగిలిన రన్ లో మరో 50 కోట్ల దాకా షేర్ ను వసూలు చేసింది. ఇక మిగిలిన రన్ లో సంక్రాంతికి వస్తున్నాం సినిమా మరో 53 కోట్ల షేర్ అందుకుంటే సంక్రాంతికి హైయెస్ట్ షేర్ అందుకున్న సినిమాగా నిలుస్తుంది. మరి బాక్సాఫీస్ దగ్గర ఫైనల్ రన్ లో సంక్రాంతికి వస్తున్నాం సినిమా అల వైకుంఠపురంలో సినిమాను క్రాస్ చేస్తుందో లేదో చూడాలి. మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.